ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్న లైఫ్ స్టైల్. ముందుగా ఈరోజు మన రెసిపీ ఎర్రమేన్ చేప పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెరువు చేపలోనే 4 రకాలు ఉంటాయన్నమాట. నల్లవి, గడ్డి చేపని, ఎర్రమేను. ఇది ఎర్రమేన్ పులుసు అన్నమాట. ఎలా పెట్టుకుంటే పక్క ఈ కొలతలతో చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను మసాలా వేయించేస్తున్నాను అనమాట. మధ్యలో తీసిన వీడియో. 100 గ్రాములు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా కాగిన తర్వాత దాంట్లోకి ఒక 3 స్పూన్లు కారం ఆయిల్లో వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో కారం వేయించుకొని అప్పుడు మసాలా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ మసాలా. చేప ముక్కలు క్లీన్ చేసేసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. ఇది చేపలో వచ్చిన చెన. మనకి 4 ఉల్లిపాయలు 2 టమాటాలు మిక్సీ పట్టేసుకుని పులుసులోకి మసాలా అన్నమాట వేయించుకున్నాం. చింతపండు రసం ఇది. 4 ఉల్లిపాయలు 2 టమాటాలు మిక్సీ పట్టేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకుని దోరగా పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకోవాలి మసాలాని. మసాలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసేసి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుని దాంట్లో టేస్ట్ తగ్గ సాల్టు, కారం ఆల్రెడీ మనం ఆయిల్లో వేసాం కనుక కారం ఆయిల్లో వేసుకున్నాం అనమాట. సాల్ట్ వేసుకుని పసుపు ఆల్రెడీ ముక్కల్లో కూడా వేసి కలిపేసాం కనుక మనం వేయవసరం లేదు. 1 స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. మన ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసాను అనమాట. చింతపండు రసం 1 కేజీ చేపకి అనమాట. ఇది 150 గ్రాముల చింతపండు వేసుకుంటే పుల్లగా బాగుంటుంది. పులుపు తక్కువ తినేవాళ్ళు అయితే 100 గ్రాములు వేసుకోవచ్చు. పులుసు బాగా మరిగేదాకా ఉంచి దీంట్లో 4 బెండకాయలు కొంచెం పొడుగు ముక్కలు కోసుకుని వేసుకుంటే బాగుంటుంది అనమాట. పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసు మరిగేటప్పుడు మనం ముందుగా కలిపేసి పెట్టుకున్న చేప ముక్కల్ని, బెండకాయ ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి పులుసులోని. ఈ ఎర్రమైన చేప పులుసు చాలా బాగుంటుంది అనమాట. ఫ్రెష్ చేప వల్ల చాలా బాగుంది పులుసు కూడా టేస్ట్. బెండకాయ ముక్కలు మన చేప ముక్కలు ఉప్పు, కారం, పసుపు కలిపేసుకుని పెట్టుకోవడం వల్ల ముక్కలకు బాగా పట్టు ఉంటుందన్నమాట. పులుసు కొంచెం మరిగిన తర్వాత వేసుకుంటే ముక్కలకు బాగా లాగుతుంది పులుసు. ముక్కలు కూడా విడిపోకుండా ఉంటాయి మనకి. బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే ఎర్రమేను పులుసు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరి మాకు కామెంట్ చేయండి. ఇప్పుడు పులుసు బాగా మరగనివ్వాలి. కొత్తిమీర వేసేసాక మంటనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. పులుసు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడు దగ్గరికి మరిగిపోయిందనమాట. పులుసు మరిగిపోయింది, రెడీ అయిపోయింది. దించేసుకుని వేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే అదిరిపోతుంది ఫ్రెండ్స్ టేస్ట్. మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కొంది మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.